ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం, అక్రమ కేసులకు భయపడుతుంది బీజేపీ, ఆటలిక సాగవు. ఆసిఫాబాద్ జనజాతర సభ, సిద్దిపేట కుత్బుల్లాపూర్ రోడ్డు షోలలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యలో అసెంబ్లీ ఎలక్షన్లు గెలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉన్న రాష్ట్ర చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, తెలంగాణలో ప్రచారము పర్యటించేటప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తర్వాత ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం, తర్వాత ఇక్కడ అక్రమ కేసులకు భయపడము, బీజేపీ ఆటలిక సాగవు. అంటే వాళ్ళు అక్రమ కేసులు పెడితే ఇక్కడ ఈ ఆటలు సాగవు అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. ఆసిఫాబాద్ జనజాతర సభ, సిద్దిపేట కుత్బుల్లాపూర్ ఈ రోడ్డు షోలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించుకుంటూ ప్రజలకు తెలియజేస్తుండు, మనం ఎవరికి భయపడొద్దు, మన తెలంగాణ రాష్ట్రము, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, రేపు రాష్ట్రంలో మనము గెలిపించుకుంటే మన ఎంపీలు రేపు తెలంగాణ నుంచి లోకసభలో మనకు, మన బడ్జెట్కు, మన రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి రేపు మాట్లాడవలసిన బాధ్యత రహితం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలను ఎవరికి భయపడొద్దు, మన ప్రజలను, మనకు రేపు ఎంపీల గురించి పర్యటించి కష్టపడి రేపు మనము గెలిపించుకున్న బాధ్యత మనదని, ఎవరిది ఆటలేట సాగయి, ఈ సుల్తాన్లు ఎక్కడున్నో అక్కడే ఉండాలి, వీళ్ళ భయాందోళనలకు మనం భయపడే అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. కాబట్టి దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు, తర్వాత అందుకే 400 సీట్లు 15 రాష్ట్రాల్లో అధికారం కోసము యత్నాలు, కులగణన చేయాలని అడిగితే జనగణనే పక్కన పెట్టారు. బలహీన వర్గాలకు న్యాయం చేసినది చేయబోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వ్యాఖ్య. తర్వాత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తర్వాత 15 ఆగస్టులోపు రుణమాఫీ రాజీనామా లేఖ రాసి పెట్టుకో. హరీష్ 45 ఏళ్ళుగా సిద్దిపేటలో పాపాల భైరవుల్ల మామాళ్ళ పాలన. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే, ఎప్పుడు దేశంలో ఈ రిజర్వేషన్ల గురించి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు జరుపుతున్నది. అంటే తనకు అందుకు 400 సీట్లు వస్తే 15 రాష్ట్రాల్లో అధికారం కోసం యత్నాలు చేస్తుందంట. వాళ్ళకు రావు, ఇది చేయదు. తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ నిజంగానే కుట్రలు, వాళ్ళకు 400 రావు, ఈ కుట్రలు చేయరు, వాళ్ళు రాజ్యాంగానికి మార్చరు. ఇది ఏడేసిన గొంగడ ఆనే ఉంటుంది. ఏంటంటే గాలి మాటలే, ఇది ప్రజలను నమ్మించి వాగ్దానాలు నెరవేర్చకుండా, హామీలు నెరవేర్చకుండా, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్న డిసిజన్. కాబట్టి కులగణన చేయాలని అడిగితే జనగణనే పక్కన పెట్టారు. ఏ కులగణన చేస్తారు? ఏ రిజర్వేషన్ల గురించి ఏ జనగణనే పక్కన పెట్టారు? ఇవన్నీ ఏంటంటే గాలి మాటలు, ఎన్నికల ముంగలే కనిపిస్తారు, తర్వాత మళ్ళీ ఎవడు కనిపించాడు. ఇక్కడ కొత్త బిచ్చగాని లేక గంగిరెద్దులలో తిరుగుతారు చూడు అట్లా. కాబట్టి బలహీన వర్గాలకు న్యాయం చేసింది చేయబోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అండి. అంటే రేపు బలహీన వర్గాలకు న్యాయం చేసేది మొత్తం ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ముందు చూపిస్తుంది, చట్టసభల్లో పెడుతుంది, ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఆ బలహీన వర్గాలకు న్యాయం చేసేది చేయబోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి చెప్పడం. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారో, వాళ్ళ దగ్గర ఏముందో. 10 ఏళ్లలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే, కాంగ్రెస్ లేదు కాబట్టి ఏది కళ్ళకు కనిపిస్తలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఏముంది? ఇక్కడ భారతీయ జనతా పార్టీ గాడిద గుడ్డే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సుధరాయించురి. మీరు జాతీయ పార్టీ, మేము జాతీయ పార్టీ, ఇప్పుడు స్టేట్లో మేము పరిపాలన, మా పాలక వర్గం ఉంది. మీరు తెలంగాణ ప్రజలకు ఓట్లు అడిగేటప్పుడు ఇట్లాంటి గాడిద గుడ్డులు మాకు అవసరం లేదు, మా రాష్ట్రం బాగుపడాలన్నప్పుడు రాష్ట్రానికి సహకరించండి. 15 ఆగస్టు లోపల రుణమాఫీ రాజీనామా రాసి పెట్టుకో. అంటే ఇది ఆల్రెడీ దేవుని మీద ఒట్టేసిండు, ఇస్తా అంటున్నాడు, ఇస్తాడు. 15 ఆగస్టు లోపల ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఇస్తా అంటున్నాడు. హరీష్ రావుకు మళ్ళీ ఏంటంటే ఈ సీసపద్యం లాంటి ఈ రాజీనామా లెటర్ను సిద్దిపేటల దగ్గర జేబులో పెట్టుకున్నాడు. మరి అది రేపు స్పీకర్కి ఇస్తాడా, ఆయన దగ్గర పెట్టుకుంటాడా, చేతులు ఎత్తేస్తాడా? మరి వీళ్ళు 45 ఏళ్ళ నుంచి భైరవుల్లా, పాపాల భైరవుల్లా, మామ అల్లుళ్ళ పాలన జరుగుతుంది. ఇక్కడ ఎవరిని రాణిస్తలేరు. అక్కడ ఏ ఒక్కడు నాయకుడు లేకుండా వీళ్ళ పాపాల భైరవుల్లా వీళ్ళే తగలబడ్డరు. అక్కడ వచ్చేవరో ఒకడు ఈ మధ్యన చక్రధర్ గౌడ్ అని ఒక అతను వచ్చేసి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రైతులు చనిపోతే ఒక్కొక్క రైతు చనిపోయిన తర్వాత వాళ్ళ సతీమణికి ₹1,00,000 ఇస్తుంటే గిన ఓర్వలేక రేపు తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుందో
ఎక్కడ పోతుందో మాకు అనుకూలంగా ఉండదేమో అని అతని మీద నానా రకాలు కేసులు, ఎవరు హరీష్ రావు, తర్వాత ఆయన మీద కేసులు బుక్ చేయడము, భార్య మీద నిందలు మోపడము, తర్వాత పోలీసును అదుపులో పెట్టుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడము, ప్రతి విషయంలో కేసులు ఇరికించి జైలుకు పంపడము, రిమాండ్ చేపియడము, మళ్ళీ బెయిల్ తీసుకొని రాగానే ఆయనకు మనశ్శాంతి లేకుండా ఫ్యామిలీకి అట్లా చేసినప్పుడు ప్రజల గురించి చేసేటానికి ఈ హరీష్ రావు అండ్ ఈ కేసీఆర్ ఎప్పటికైనా ఎవరిని వదిలిరు, ప్రతి ఒక్కరిని బలి చేస్తారు. వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళకు అనుగుణంగా ఉండాలి. అది మీడియా సోదరులైనా, పోలీసు వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఏ పార్టీలైనా ఎవరైనా తనకు అణిగి ఉండాలి. మేమే నవాబుల పరిపాలన, మాది నియంత పాలన.